మెట్పల్లి పట్టణ ప్రాంతాల్లో ఓటరు శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల జిల్లా స్వీప్ నోడల్ అధికారి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయం బిఎల్ఓకు, ఆర్పీలకు, మహిళా సంఘాల సభ్యులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సి విజిల్ యాప్, 1950 ఓటర్ హెల్ప్ లైన్ యాప్, సక్సెస్ యాప్ పై అవగాహన కల్పించారు. జిల్లాలో ఓటర్ శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఓటరు అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా వారి మార్గదర్శకత్వం అంటే జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారి సూచనల మేరకు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మీరు ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటు అత్యంత విలువైంది, ఓటు ప్రధాన పాత్ర అని చాటి చెప్పడం కృషి చేస్తున్నటువంటి జిల్లా నోడల్ అధికారి లక్ష్మణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా మెప్నాతో నిర్వహిస్తున్నటువంటి మహిళలు సమీకరిస్తున్న మెప్మా మన సునీత గారికి ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రధానంగా ఈ స్వీప్ చేపట్టబోయే కార్యక్రమాలు ఓటులో ప్రధాన పాత్ర, నవంబర్ 30న మహిళలదే ప్రధాన పాత్ర అనే అంశాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే మన జిల్లాలో మహిళలు ఎక్కువ ఓటర్లు ఉన్నారన్న విషయాన్ని కూడా మీరు అందరూ గ్రహించి మన సమాజాన్ని, మన ఇంట్లో ఉన్న వాళ్ళని, మన ఇరుగు పొరుగు వారిని చైతన్యం చేయడంలో మన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుంటూ, ఇంకా రకరకాల ఈ అంశాలు, ఓటర్కు వినియోగం, మన అక్రమాలు అరికట్టడం, అదేవిధంగా వాటికి కావాల్సిన చర్యలు, ఆ యాప్లకు సంబంధించినటువంటి మన జిల్లా నోడల్ లక్ష్మణ గారు వివరిస్తారు. నిర్వహించబడడానికి, అట్లాగే వయోజనులందరూ, ఓటు కలిగిన ప్రతి వ్యక్తి ఓటింగ్లో పాల్గొనే విధంగా స్వీప్ యాక్టివిటీస్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినందున వారి ఆదేశంల ప్రకారము జగిత్యాల జిల్లాలో అన్ని వర్గాల వారికి సంబంధించి అవగాహన కార్యక్రమాలను స్వీప్ నోడల్ ఆఫీసర్గా నిర్వహిస్తున్నాము. ఈ నోడల్ కమిటీ మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా ప్రతి చోట పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా మొదటిసారి ఓటు హక్కు పొందిన యువకులు, అట్లాగే పట్టభద్రులు, ఐటీ ఉద్యోగులు ఖచ్చితంగా ఓటు వేసే విధంగా వాళ్ళకి సమాచారం ఇవ్వడం, వాళ్ళకు ప్రేరణ కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం చేస్తున్న వసతులు, మినిమం ఫెసిలిటీస్ గురించి అవగాహన కల్పించడం, అట్లాగే ఎన్నికలు ప్రశాంత వాతావరణం నిర్వహించడానికి అవసరమైన యాప్లను కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి, వాటి ద్వారా ఏ విధంగా ప్రశాంత వాతావరణం కల్పించవచ్చో ఇక్కడ కూర్చున్న అందరికీ, అంటే ఆర్పీలకి, అట్లాగే సభ్యులకి, మహిళలకి, యువకులకి, విద్యార్థులకి, దివ్యాంగులకి అందరికీ కూడా అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా పాశుపతాస్త్రం లాంటి సి విజిల్ మీద అందరికీ అవగాహన కల్పిస్తూ వాళ్ళందరి చేత డౌన్లోడ్ చేయించి ఎన్నికల వేళలో, పోలింగ్ సమయంలో ఎలాంటి ప్రలోభాలు లేదా దురుద్దేశపూర్వకంగా చేసే కార్యక్రమాలను అడ్డుకునే విధంగా సివిజిల్ యాప్ ద్వారా సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారికి అందించాలనేది ప్రత్యేకంగా విస్తృతంగా ప్రచారం కావిస్తున్నాం. దాదాపు ఇప్పటికే జిల్లాలో 30 నుంచి 35 వేల మందికి సివిజిల్ యాప్ను డౌన్లోడ్ కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి కూడా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా ప్రతి ఓటర్ కూడా తను కూర్చున్న చోటే నా ఓటు హక్కు ఉందా లేదా, నా యొక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది,